నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ పోలీస్ వ్యవస్థను కుదిపేస్తున్న సంచలన ఘటన ఖమ్మంలో వెలుగులోకి వచ్చింది. భర్త వేధింపుల నుంచి రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఓ వివాహితకు న్యాయం చేయాల్సిన సీఐని మోసగాడిగా మారాడన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రేమ పెళ్లి పేరుతో దగ్గరై గర్భవతిని చేసి ఆ తర్వాత అబార్షన్కు బలవంతం చేశాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఖమ్మం సిసిఎస్ సిఐ బానోతు రాజు నాయక్ పై కేసు నమోదు కావడంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. అసలు ఏమైంది? బాధితురాలు చెబుతున్న షాకింగ్ వివరాలేంటి? ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 2023లో ఓ వివాహిత తన భర్త వేధిస్తున్నాడంటూ ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో అక్కడ సీఐగా పనిచేస్తున్న బానోతు రాజు నాయక్ ఆమెకు న్యాయం చేస్తానంటూ దగ్గరయ్యాడని ఆరోపణలున్నాయి. ఫిర్యాదు పత్రంలో ఉన్న ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ కాల్స్, మెసేజ్లు చేస్తూ వ్యక్తిగతంగా దగ్గరయ్యాడని బాధితురాలు చెబుతోంది. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ క్రమంలో బాధితురాలు గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందట. అయితే పెళ్లి మాట తప్పించుకునేందుకు సీఐ టాబ్లెట్లు మింగించి బలవంతంగా అపార్షన్ చేయించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, బాధితురాలికి ఆమె భర్త నుంచి విడాకులు ఇప్పించేందుకు కూడా సీఐ ఒత్తిడి తెచ్చాడన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల కోర్టు ద్వారా ఆమెకు విడాకులు మంజూరయ్యాయని సమాచారం. చివరికి మోసపోయారని గ్రహించిన మహిళ ఈ నెల 7న ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులు సీఐపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం తీవ్ర వివాదంగా మారడంతో ఉన్నతాధికారులు రాజు నాయక్ ను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. న్యాయం కోసం వెళ్లిన మహిళకే అన్యాయం జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు పోలీస్ వ్యవస్థపై పెద్ద చర్చకు దారితీశాయి. బాధితురాలికి పూర్తి న్యాయం జరుగుతుందా? ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.